అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే దుబాయ్లో ఉన్నాను కదా, తెలుసు కదా. ఇప్పుడు నేను టెంపుల్కి వచ్చాను. దుబాయ్లో టెంపుల్ ఎలా ఉంటుంది అనేసి మీకు చూపిద్దాం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఏరియా చూపిస్తాను. దీన్ని బర్దుబాయ్ అంటారు. ఇక్కడ మనకి పూర్ణ మార్కెట్లో చీప్ అండ్ బెస్ట్ ఎలా దొరుకుతాయి అలాగే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఈ ఏరియా అంతా ఇది పాత దుబాయ్, ఇదంతా కూడా ఓల్డ్ దుబాయ్. నెక్స్ట్ చీప్ అండ్ బెస్ట్లోనే షాపింగ్. ఈరోజు సండే కనుక అన్ని క్లోజ్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఓపెన్ ఎర్లీ మార్నింగ్ వచ్చాను, అందుకే ఇక్కడ అంతా కూడా క్లోజ్గా ఉన్నాయి. సో ఇప్పుడు టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. మీకు వీడియోలో చూపించాను కదా నేను, పాతది ఓల్డ్ దుబాయ్ అనేసి. ఈ ఏరియానేనండి ఓల్డ్ దుబాయ్. ఫస్ట్ అంతా కూడా ఇలాగే మనకి మాస్ లాగా ఉంటుంది ఇటు సైడ్ అంతా కూడా. అలాగే షాపింగ్ కూడా మనకి పూర్ణ మార్కెట్ ఏరియా అంతా ఎలా ఉంటుంది, సో అలా ఉంటుంది ఏరియా అంతా కూడా. చూస్తున్నారా, అంతా ఇదంతా ఓల్డ్ దుబాయ్ ఏరియా. చూడండి ఎలా ఉందో. ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి, అన్ని షాప్సే క్లోజ్ ఉన్నాయి. చూడండి అన్నీ క్లోజ్. ఈరోజు సండే కనుక అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగే మేము వచ్చాం కనుక కొంచెం జనాలు కూడా లేరు. షాప్ ఓపెన్ ఉంది. చాక్లెట్స్ చూడండి, అన్ని చాక్లెట్స్ ఎలా ఉన్నాయో. అన్ని లోపల చాక్లెట్స్ ఇవన్నీ. ఇక్కడ ఎక్కడికి వెళ్ళా సరే పార్కింగ్ అయితే మాత్రంగా దొరకదు, ఎక్కడో పెట్టాలి పార్కింగ్. అలా నడుచుకొని వెళ్ళాలి. చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి మసీదు. ఇదంతా కూడా ఇక్కడ చాలా, ఎక్కడ చూసినా మసీదులే కనిపిస్తాయి. అల్లా సౌండ్ అయితే ఇంకా అలా కంటిన్యూటీగా మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఇక రోడ్లు చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి, లేకపోతే మాత్రంగా డిష్యమే. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వస్తాయి కనుక. చూస్తున్నారు కదా, ఇదంతా ఓల్డ్ దుబాయ్. ఇది ఎలా ఉందో నేను మనకి దుబాయ్ మిర్రర్ నుంచి చూపించాను కదా, ఓల్డ్ దుబాయ్ ఎలాగుంటుంది అనేసి. ఆ పైనుంచి చూపించాను కదా, ఇదే ఈ సైడ్ అంతా చూసారు కదా. అంటే ఇది కొంచెం మాస్గా మనకి ఉంటుంది. అటు సైడ్ అంతా చాలా క్లాస్గా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. ఇటు సైడ్ అని చిన్న చిన్న బిల్డింగ్లు. ఇలా ఉంటుంది ఏరియా అంతా కూడా. చెప్పాను కదా, ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వచ్చాం కదా, బర్దుబాయ్లో ఓల్డ్ దుబాయ్. ఇది అంతా కూడా చూపించాను కదా అక్కడ బయట అంతా. ఇప్పుడు టెంపుల్ లోపట, అది లోపలికి వెళ్దాం. ఇట్లా మొత్తం ఈరోజు సండే కనుక రష్ ఉంటుందా మనకి నార్మల్గా ఉంటుంది అనేది తెలీదు. చూద్దాం రండి. ఇక్కడ అన్ని పూజ సామాను అన్నీ కూడా అమ్ముతారు. చూడండి షాప్స్లో మనం ఇంకా విగ్రహాలు అన్నీ అమ్ముతున్నారు. రిటర్న్లో వచ్చినప్పుడు చూద్దాం అవి కూడా మనం. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇగో పూజ చేసుకోవడానికి ఇవన్నీ. आशीर्वाद कृष्ण भगवान कृष्ण शुभम लल्ले शुभम आशीर्वाद. ఫ్లవర్స్ తీసుకుందాం రా. ఫ్లవర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకసారి చూద్దాము. దుబాయ్లో మనం షాప్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఎంత కిतना है? మోరా 5 dirhams అంట. చూడండి ఇక్కడ పూజ సామాను అన్నీ కూడా ఎలా ఉన్నాయో. పువ్వులు తీసుకోవడానికి అయితే లోపలికి వచ్చాను నేను ఈ షాప్లోకి. సో అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి.
దుబాయ్లో షాపు ఇదంతా కూడా మనకి చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయి ఇక్కడ అన్నీ కూడా. పువ్వులు అయితే తీసుకున్నాను, ఇక్కడ అన్నీ కూడా సామానాలు షాప్సే అన్నీ కూడా. చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను ఈ టెంపుల్కి వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 10 years అయిపోతుంది ఈ దుబాయ్ టెంపుల్కి వచ్చి నేను. కొత్తది కట్టారంట టెంపుల్, సో అక్కడ వేరే దగ్గర కట్టారు, అందువలన ఇక్కడ కొంచెం తీసేశారు. ఇప్పుడైతే ఏ భగవాన్ ఉన్నారనేది నాకు తెలీదు, చూస్తాను. ఇప్పుడు నేను ఎప్పుడో 10 years అయిపోయింది వచ్చి. ఇక షాప్లోనైతే రకరకాల అన్నీ కూడా పూజకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి చూడండి. ఇలా వెళ్ళాలి. ఇక్కడ బోటింగ్ చేద్దాము. చూస్తున్నారు కదా, ఇదే ఓల్డ్ దుబాయ్. ఇలా ఉంది ఇటు సైడ్ అంతా. ఆ లోపలికి వెళ్ళాలనుకుంటా, టెంపుల్ లోపలికి. అటు సైడ్ వెళ్దాం రండి. బోర్ అనుకోకుండా వీడియో ఫుల్గా చూడండి, ఎందుకంటే కొంచెం అన్నీ కూడా లెంతీగానే ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా. ఇగో టెంపుల్ దగ్గర ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు, ఒక మార్కెట్ లాగానే పెట్టేశారు ఇదంతా కూడా. షాపింగ్ అంతా కూడా, ఈ షాపింగ్స్ చూడండి అన్ని షాపింగ్. ఇక్కడ అన్నీ కూడా చీప్ అండ్ బెస్ట్లోనే మనకి దొరుకుతాయి ఇక్కడ. ఇది 10 dirhams అంట. ఇది ఇండియా డబ్బులు మనకి 230 రూపీస్. చూస్తున్నారా, ఓన్లీ ఇవే ఉన్నాయి 230 రూపీస్. టెంపుల్కి వచ్చినట్టుందా, షాపింగ్కి వచ్చినట్టుందా, మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే చాలా బాగుండేది టెంపుల్. వేరే టెంపుల్ అంటే అక్కడ కూడా మీకు చూపిస్తాను, ఆ టెంపుల్ కూడా వెళ్దాము. ఇదైతే ఓల్డ్ దుబాయ్ టెంపుల్. స్టార్టింగ్ అయితే ఇక్కడ ఉండేది. ఇగో తిరిగి తిరిగి మనం ఇక్కడికైతే వచ్చాము. ఎవరైనా కొత్తగా వస్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారండి. కొత్తగా వస్తే మాత్రంగా ఇవన్నీ తెలియాలంటే చాలా కష్టం. ఇక్కడ అంతా కూడా షాప్సే, దేవుడికి సంబంధించినవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కూడా అమ్ముతున్నారు, కొబ్బరికాయ కూడా పెట్టారు ప్లేట్లో. మనం స్టార్టింగ్ వచ్చాం కదా, అప్పుడే ఈ లోపలికి ఇలా వెళ్ళాలి, నాకు తెలియక చాలా రోజులు అవుతుంది కదా, సో ఇలా వెళ్ళిపోయాను. మొత్తం అంతా కూడా స్టార్టింగ్లోనే ఉంది టెంపుల్. నేనేమొచ్చి మొత్తం తిరిగి 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 వచ్చేటప్పటికి ఇగో ఇక్కడే. ఇన్నాళ్ళైతే సాయిబాబా అన్నీ ఉండేది, ఇప్పుడు లేదంట, ఓన్లీ కృష్ణ భగవాన్ ఒకటే. ఇంకో టెంపుల్ ఇది, లోపలికి వెళ్దాము. ఓకే, లోపలికి అలౌ చేయట్లేదు, సో కెమెరా అయితే అలౌ చేయట్లేదు. సో నేను దర్శనం చేసుకొని వచ్చేసి ఎలా ఉంది, ఎలా అయింది దర్శనం అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంతదాకా వెయిటింగ్. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఓన్లీ కృష్ణ భగవానే ఉన్నారు. ఫస్ట్ నేను 10 years బ్యాక్ వచ్చాను అన్నాను కదా, అప్పుడైతే సాయిబాబా చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇప్పుడైతే ఓన్లీ కృష్ణ భగవానే ఉన్నారు. ఈ టెంపుల్ తీసుకొని వెళ్ళి వేరే దగ్గర చేంజ్ చేశారంట. సో ఇది ఓల్డ్ దుబాయ్ ఇదంతా కూడా. సో అక్కడికి వెళ్దాము నెక్స్ట్ అయితే. ప్రసాదం తింటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. దర్శనం అయితే చాలా బాగా అయింది. అంత పెద్దగా లేదు, లోపటైతే చిన్నగానే ఉంది, చూశారు కదా బయట నుంచి. సో అక్కడికి వెళ్దాం రండి. లోపలికి వెళ్ళి ఒక ట్రిప్ వేద్దామంటే ఇందులో ఎవరు లేరు. సో ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఇది ఎక్కి అటు వెళ్ళాలి, చూస్తున్నారు కదా. మనం ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే ఇది ఎక్కాలి, బోట్ ఎక్కి ఆ ఒడ్డుకి వెళ్ళాలి. ఆల్రెడీ నిన్న నేను ఫిష్ మార్కెట్ దగ్గర చూపించాను కదా, అదే కడలు ఇదంతా కూడా స్ట్రైట్గా ఉంటుంది. సో దుబాయ్లో కదా,
దుబాయ్లో టెంపుల్, షాపింగ్ అన్నీ చూసారు. ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ షాపింగ్ ఎలా ఉంటుంది ఏంటనేసి కూడా చిన్న చిన్నగా అయితే కవర్ చేసి చూపించాను. చూడండి, ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే అది ఎక్కాలి.